బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు చావు భయాన్ని చూశారు. ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన తర్వాత టర్బ్యులెన్స్ తో చిక్కుకుపోయింది విమానం. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చిన పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్పదని తెలిపారు. టర్బ్యులెన్స్ కారణంగా విమానం ముందు భాగం కూడా దెబ్బతింది. ఎట్టకేలకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది ఆ విమానం. విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 227 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా ఫ్లైట్ దిగిన తర్వాత బతుకు జీవుడా అంటూ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద విజువల్స్. ఇది ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ లోపల జరిగిన విజువల్స్. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఈ ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు చావు భయాన్ని చూశారు. ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన తర్వాత టర్బ్యులెన్స్ లో చిక్కుకుపోయింది విమానం. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. ఒక్కసారిగా ఏటీసీకు సమాచారం ఇచ్చే ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్పనిసరిగా తెలిపారు. సో ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు? అందరూ కూడా ఒక షాక్ లో ఉండుంటారు. అసలు అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం సడన్ గా టర్బ్యులెన్స్ చిక్కుకోవడానికి కారణాలు ఏంటి? అక్కడ సిబ్బంది ఏమైనా చెప్తున్నారా? రైట్, ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారడం, ఉరుములు మెరుపులు, వేగంగా గాలి వీస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా వర్షం పడుతోంది. దానిలో భాగంగా ఇక్కడ మొత్తం అక్కడ పవర్ కూడా ఇక్కడ కట్ చేశారు. మరోవైపు ఇండిగో విమానం సంబంధించి ప్రధానంగా శ్రీనగర్ నుంచి అంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ఈ విమానం అనేది ల్యాండ్ అయింది. కొంచెం ఆ ప్రయాణం సమయంలో ల్యాండ్ అయిన సమయంలో లోపల ఉన్న ప్రయాణికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విమానంలో దాదాపు 227 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. దాంట్లో విజువల్స్ కూడా చూస్తే అందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా అరుపులు, కేకలు వేస్తూ కూడా ఎంతో అంటే చావు భయంతో వారందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ విమానం ఏం ప్రాబ్లం వచ్చిందనే దానికి మాత్రం ఇంకా తెలియాల్సింది. టర్బులెన్స్ లో ఇండిగో విమానం అనేది చిక్కుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే అది దిగే సమయంలో ఏదైతే ఉంటుందో టర్బులెన్స్ లో ఆ సమయంలో అక్కడ చిక్కుకుని ఉంది. దానివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడింది అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ప్రయాణికులు అయితే చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానంలో ఈ విధంగా జరిగినట్లు కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అంటే ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందా ఏంటి అని కోణంలో కూడా ప్రజెంట్ అందరూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు అయితే ప్రజెంట్ అయితే అసలు సురక్షితంగానే ఉన్నారు. సేఫ్ గానే ప్రజెంట్ విమానం అనేది ల్యాండ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ విజువల్స్ లో చూస్తున్నాము. ఆ విజువల్స్ ఇండిగో ఫ్లైట్ లోపలిటి విజువల్స్. ప్యాసింజర్స్ ఏ రకంగా పానిక్ అయ్యారో మనం చూస్తున్నాము. సడన్ గా అక్కడ వాతావరణం మారిపోవడం, ఉరుములు మెరుపుల కారణంగా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్పనిసరిగా భావించి పైలట్స్ ఏటీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి ఏటీసీ అధికారులు ఓకే చెప్పడంతో ఫ్లైట్ ల్యాండింగ్ అయితే పూర్తయింది. మనం చూస్తున్నాము ఫ్లైట్ ముందు భాగం కూడా టర్బ్యులెన్స్ తో చిక్కుకుపోయి అక్కడ విరిగిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫ్లైట్ లోపల ప్రతి ఒక్కరు ప్యాసింజర్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కొక్కళ్ళు అసలు సేఫ్ గా ల్యాండ్ అవుతామా లేదా అనే ఒక పానిక్ మోడ్ లో అందరూ కూడా వెళ్ళిపోయారు. ఫ్లైట్ లోపలి విజువల్స్ కూడా ప్యాసింజర్స్ రికార్డ్ చేసిన విజువల్స్ ప్రెజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమ సీట్స్ ను గట్టిగా పట్టుకొని భయంతో కేకలు వేస్తున్న ఆడియో అండ్ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే టర్బ్యులెన్స్ కారణంగా ఫ్లైట్ కి సంబంధించి ముందు భాగం విరిగిపోయిన విజువల్స్ ని కూడా చూస్తున్నాం మనం. అత్యవసరంగా ఏటీసీకు ఫిర్యాదు చేసి శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చిన పైలట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్పనిసరిగా భావించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రెజెంట్ అయితే ప్యాసింజర్స్ అందరూ కూడా సేఫ్ గా బయటకు వచ్చారు. ఎట్ ఆ కొన్ని మినిట్స్ ఏవైతే ఉన్నాయో గాల్లో వాళ్ళంతా కూడా పానిక్ అండ్ షాక్ కు గురయ్యారు. ఫ్లైట్ కూడా దెబ్బతింది.